శ్రీ లలితా సహస్రనామ అద్వైతార్థములకి అందరికీ స్వాగతం. మనతో ఉన్నారు శివసిద్ధి కుండలిని యోగా ఫౌండేషన్ స్థాపించిన డాక్టర్ సుధామయ్య గారు. వెల్కమ్ అమ్మా. వెల్కమ్ టు యూ టు ద సెషన్. సుఖినభవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు ఇక్కడ ఈ లలిత పారాయణ వింటూ ఉన్న వారందరూ సుఖినో భవంతు. మనం కూర్చున్న అందరూ కూడా కళ్ళు మూసుకుని మీకు ఆ బొట్టు పెట్టుకునే ప్రదేశం మీదనే ఫోకస్ చేయండి. ఏది కనపడినా సరే అండ్ మీ ఫోకస్ అంతా కూడా లలిత పారాయణ మీద ఉంచండి. మనం కూర్చున్న ఈ ప్రదేశం అంతా దివ్యమైన దైవీ శక్తి చేయండి, పవిత్రం అవుతుంది. మనం కూర్చున్న ఈ ప్రదేశం అంతా దివ్యమైన దైవీ శక్తి చేయండి, పవిత్రం అవుతున్నది. ఆ దివ్యమైన శక్తి మన శరీరంలోను, మనస్సులోను, ప్రాణంలోను అలలు అలలుగా ప్రసరించుచున్నది. మనం పవిత్రం అవుతున్నాం. భావన చేయండి. ఆ దివ్యమైన శక్తి మన శరీరంలోను, మనస్సులోను, ప్రాణంలోను అలలు అలలుగా ప్రసరించుచున్నది. మనం పవిత్రం అవుతున్నాం. దైవశక్తి, దివ్యశక్తి సర్వకాల సర్వావస్థలయందు, సర్వ ప్రదేశములందు, సర్వ కార్యములందు తోడు నీడగా, వెన్నుదన్నుగా, మార్గదర్శిగా ఉంది. సదా మనల్ని రక్షించునుగా. రక్ష 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 రక్ష. తల్లికి నమస్కారం, తండ్రికి నమస్కారం, గురుదేవులు శ్రీ శ్రీ నాగేశ్వర మహర్షి గారికి నమస్కారం, గురుదేవులు శ్రీ శ్రీ వేదాద్రి మహర్షి గారికి నమస్కారం. ఇంకా మీకు దీక్షలు ఇచ్చిన గురువులు ఉంటే వారిని కూడా తలుచుకుని నమస్కరించు. ఆది పరాశక్తి అయిన శ్రీలలిత అనుగ్రహంతో గురుదేవులు శ్రీ నాగేశ్వర మహర్షి వారు అద్వైత దర్శనంగా యోగార్థములు తెలుసుకునేలా మనకు అందజేసినటువంటి శ్రీ లలిత రహస్య సహస్రనామావళి యొక్క అద్వైతార్థములు తెలుసుకునే క్రమంలో ఈ రోజున మనం 51వ శ్లోకం నుండి తెలుసుకున్నాం. తుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. కుండలిని యోగ సాధకులు తమలోని శక్తిని చక్కగా జాగృతం చేసి ఊర్ధ్వగతిలో ప్రయాణింపజేసేటప్పుడు ఆ శక్తి సాధకునిలోని దుష్ట గుణములను అన్నింటినీ తొలగిస్తుంది. అంతేగాక దుష్టులకు దూరముగా ఉండవలైనని కూడా దుష్ట దూర అనే నామం చెప్తున్నది. సాధకునిలోని చెడు అలవాటు ఆచారములను, పరపీడక అలవాట్లను కూడా శక్తి అణిచివేస్తుంది అని దురాచార శమని అనే నామము చెబుతుంది. అయితే సాధకులు కూడా తమ ప్రయత్నంగా చెడు అలవాట్లను తొలగించుకోవాలని కూడా దురాచార శమని అనే నామము సూచిస్తుంది. సాధకులు తమలోని సకల దోషములను వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ధ్యాన సమయంలో తమలోని సకల దోషములను తొలగింపజేయమని దైవాన్ని ప్రార్థించాలి. శక్తి జాగృతమైనప్పుడు దోషములన్నింటినీ ప్రక్షాళిస్తుంది అని దోషవర్జిత అనే నామం చెబుతుంది. ఈ విధముగా సాధన చేసినప్పుడు సర్వజ్ఞత కలుగుతుంది. సర్వజ్ఞత అంటే భగవంతుడికి ఉన్న క్వాలిటీ అనేది. సో సమస్తం కూడా తెలుసుకోగలిగిన ఒక స్థితి సర్వజ్ఞత్వం. విశ్వ ప్రాణశక్తి ఏదైతే మనకు ఆకాశంగా గోచరిస్తున్నదో, దేని యందు సకల చరాచర బ్రహ్మాండము సృష్టి స్థితి లయలను పొందుతున్నదో అట్టి ఆకాశమే వ్యక్తులలో వ్యక్తిగత ప్రాణశక్తిగా కుండలిని శక్తిగా ఉన్నది. ఆకాశములో ఉద్భవించే సకల చరాచర బ్రహ్మాండము అందలి కదలికలు, చలనములు, ఘటనలు, జీవుల చర్యలు, చరిత్రలు అన్నీ ఆకాశము అనే విశ్వాత్మకు తెలుసు. అందువలన విశ్వాత్మను సర్వజ్ఞ అని కీర్తించారు. అదే విశ్వాత్మ జీవులలో కుండలినిగా ఉన్నది. మరియు అది జాగృతమైనప్పుడు సాధకుడిని సకల జ్ఞానవంతునిగా మార్చుతుంది అని కూడా సర్వజ్ఞ అనే నామము స్పష్టీకరిస్తున్నది. సాధకునిలో సకలజ్ఞత్వం పెరుగుతున్న కొలది అతడిలో
సకల జీవుల పట్ల అపారమైన దయ, కరుణ, జాలి, ప్రేమ ఉద్భవించుతాయి. ఎంతగా ప్రేమ, దయలు పెరుగుతూ ఉంటే అంతగా సర్వజ్ఞత్వం పెరుగుతూ ఉంటుంది. విశ్వరచన చేసే విశ్వశక్తి ఈ గుణములను అపారముగా కలిగి ఉన్నది అని సాంద్ర కరుణ అనే నామము తెలుపుతుంది. అంతేగాక సాధకులు అపారమైన దయ, కరుణ, ప్రేమలను సకల జీవుల పట్ల పెంపొందింపజేసుకోవాలని, అప్పుడు మాత్రమే సర్వజ్ఞత్వం కలుగుతుందని కూడా సాంద్ర కరుణ అనే నామము వివరిస్తుంది. ఇంకా కుండలిని సాధన వలన సాధకులలో సకల జీవుల పట్ల అపారమైన ప్రేమ ఉదయిస్తుందని కూడా సాంద్ర కరుణ అనే నామం చెప్తుంది. సాధకులు తోటి మానవులందరినీ మాత్రమే కాక సకల జీవులను పరమాత్మ స్వరూపులుగా భావించాలి. ఆయా జీవులతో అలా ప్రవర్తించాలి. ఏ జీవిని తక్కువ చేసి గాని ఎక్కువ చేసి గాని చూడరాదు. ఏ జీవితోనూ హెచ్చు తగ్గులతో ప్రవర్తించరాదు అని సమానాధిక వర్జిత అనే నామం చెబుతున్నది. విశ్వశక్తి సకల జీవుల పట్ల ఇదే భావం అంటే సమానంగా చూసే భావం కలిగి ఉన్నది. మరియు సాధకులలో సాధన పెరిగే కొలది ఈ గుణం వృద్ధి చెందుతుంది అని కూడా సమానాధిక వర్జిత అనే నామం సూచిస్తుంది. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి. సకల జ్ఞత్వము అనగా విశ్వములోని ప్రతి అణువు, పరమాణుతో సహా సకల జీవ నిర్జీవ పదార్థ రాశులలో తానే ఉంటూ వాటి యొక్క విధి విధానములన్నింటి పట్ల జ్ఞానము కలిగి ఉంది. అయితే ఇలా చేయుటకు సకల విధములైన శక్తులు ఉంటేనే గాని సాధ్యం కాదు. కాన విశ్వశక్తిని సర్వశక్తిమయి అని కీర్తించారు. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ శక్తి కూడా ఉంటుంది. ఎప్పుడైతే విశ్వశక్తి సకల జ్ఞానవంతమో అప్పుడే అది సకల శక్తివంతం కూడా. సాధకులు సరైన సాధన చేయనప్పుడు కుండలి శక్తి జాగృతమైనప్పుడు వారు సర్వజ్ఞత్వంతో పాటుగా సకల శక్తివంతులవుతారు. సర్వశక్తిమయి అనే నామము వెల్లడించుతున్నది. సాధకులు యోగ ధ్యాన సాధనలోనే కాక ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు సకల జీవులు మరియు మానవుల పట్ల సద్భావన, శుభాశీస్సులతో కూడిన దృష్టిని కలిగి ఉండాలి. అందరికీ శుభాశీస్సులను అందిస్తూ అందరికీ శుభములు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశించుతూ ఉండాలి అని సర్వమంగళ అనే నామము చెప్తున్నది. విశ్వాత్మ సకల జీవుల పట్ల సర్వవేళలా మంగళకరమైన భావములని చేస్తున్నది. అటువంటి సర్వమంగళకర శక్తిని దర్శించాలి అంటే సాధకులు కూడా సర్వమంగళకర భావములతో ఉండాలి అని కూడా సర్వమంగళ అనే నామము వివరిస్తుంది. ఈ విధమైన సాధన చేస్తూ నిత్యము పరమాత్మను దర్శించాలి అనే ఆకాంక్షతో సాధన చేస్తే కుండలి శక్తి సత్య మార్గంలోనికి నడిపిస్తుంది అని సద్గతి ప్రద అనే నామము చెప్తుంది. ఈశ్వరి అనగా సకలమునకు ఆధారభూతమై ఉన్నటువంటిది గాన విశ్వశక్తిని సర్వేశ్వరి అని కీర్తించింది. సకలమునకు ఆధారభూతమై ఉంటే గాక సకలమును తానే అయి ఉన్నది గాన విశ్వశక్తిని సర్వమయి అని కీర్తించారు. కుండలిని యోగ సాధకులు సరి అయిన ఉత్తీర్ణత పొందినప్పుడు వారు కూడా సర్వేశ్వరుడు, సర్వమయుడు అవుతారు అని సర్వేశ్వరి మరియు సర్వమయి అనే నామమును సూచించుతుంది. మంత్రము అనగా మన్ ప్లస్ త్రయము అని అర్థం. మనస, వాచ, కర్మేణ అనే 3 మనో అంగముల ద్వారా చేసే పని ఒక్కటిగా ఉన్నప్పుడు అది మంత్రము అవుతుంది. మనస్సులో సంకల్పించినది నోటి నుండి వెలువడే మాట, చేదల ద్వారా చేసే పని ఒక్కటిగా ఉన్నప్పుడు అది మంత్రం అవుతుంది. సకల మానవుల యందు వెలువడే పై విధములైన మంత్రములన్నీ శక్తి స్వరూపములైనని సర్వమంత్రమయి అనే నామం చెబుతుంది. సామాన్యంగా మనుషులు ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది వేరొకటిగా ఉంటుంది. అటువంటి చర్యలలో దైవం ఉండదు అని, ఆలోచించేది, మాట్లాడేది, చేసేది ఒక్కటిగా ఉన్నప్పుడు అది మహామంత్రంగా పనిచేస్తుందని, వారిలో దైవం స్థితమై ఉంటుందని సర్వమంత్ర స్వరూపిణి అనే నామము వివరిస్తుంది. అయితే ద్వైతులు సకల మంత్రములు శక్తి స్వరూపములని ఈ నామమునకు అర్థంగా చెబుతారు. సాధకుడు తాను ఆత్మస్వరూపుడనని భావిస్తూ అదే చెబుతూ దానిని దర్శించే ప్రయత్నం మాత్రమే చేస్తుంటే సాధన పరిపూర్ణమవుతుంది అని కూడా ఈ నామం వివరిస్తుంది.
సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియా. యంత్రము అనగా త్రిమితీయ త్రికోణములు కొలతలు కలిగి ఉండేటటువంటి వస్తువులు, అంటే 3 డైమెన్షనల్ గా ఉన్న వస్తువులు. బ్రహ్మాండంలోని సకల పదార్థములు ఏదో ఒక రూపమును కలిగి ఉంటాయి. ఆయా రూపముల వలన ఆయా పదార్థములకు కొన్ని కొన్ని శక్తులు ఏర్పడతాయి, లేక శక్తులను ఆకర్షించే శక్తి ఉంటుంది. అటువంటి శక్తులలో దివ్య శక్తులు ఉంటాయి, చెడు శక్తులు కూడా ఉంటాయి. ఆయా శక్తులను కోరేవారు వాటిని అందుకు తగిన యంత్రములను నిర్మించి ఆకర్షించి ప్రతిష్ఠ చేసి ఆరాధిస్తూ ఉంటారు. ఇటువంటి యంత్రమును ముందుగా స్థాపించి దానికి జనాకర్షణ కోసం ఏదో ఒక దేవతా రూపాన్ని ఆపాదించి పూజాధికములు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ భూమిపై మరియు బ్రహ్మాండంలో ప్రకటించబడిన దేవతామూర్తులన్నీ కూడా ఇటువంటి యంత్రములే. అవన్నీ విశ్వశక్తి యొక్క అంశములు. అందుచేత సకల యంత్రములు లేక దేవతల విగ్రహములు విశ్వశక్తి యొక్క అంశములే. సర్వ యంత్రాత్మిక అనే నామం ఇదే చెబుతున్నది. అయితే సకల జీవులు కూడా ఆకృతులే లేక యంత్రములే. సకల యంత్రముల యందు ఆదిశక్తియే విభిన్న తరహాలలో నిండి ఉన్నది. సకల యంత్రములకు ఒక తత్వం ఉంటుంది, అదే ఆత్మ. కనుక ఆదిశక్తి సర్వ యంత్రాత్మిక అని కీర్తించబడింది. సాధన పరిపక్వం అవుతూ ఉండగా విశ్వమునందలి సకల యంత్రముల యొక్క ఆత్మలు సాధకునికి అవగతమవుతాయని, సాధకుడు సర్వ యంత్రాత్మికుడు అవుతాడని కూడా ఈ నామము వివరిస్తుంది. తంత్రములు అనగా యజ్ఞములు. విశ్వమునందలి అనేక దివ్య శక్తులను గాని క్షుద్ర శక్తులను గాని ఆవాహన చేసి కావలసిన ఫలితములను పొందేందుకు చేసే వివిధములైన కర్మకాండలనే తంత్రములు లేక యజ్ఞములు అని అన్నారు. సకల తంత్రముల ద్వారా సాధించదగినది ఆదిశక్తి యొక్క అనుగ్రహమే కాన ఆదిశక్తి సర్వతంత్ర రూప అని కీర్తించబడింది. విశ్వములో ఎన్ని విధములైన తంత్రములు ఉన్నవో అటువంటి తంత్రములన్నింటి ద్వారా సాధించదగిన ఫలితములన్నింటినీ కుండలిని యోగ సాధన ద్వారా సాధించటం సాధ్యపడుతుంది గాన కుండలిని సాధనను సర్వతంత్ర రూప అని కీర్తించారు. చూపును భూమధ్య స్థానంలో నిలిపి తదేకముగా చూచుటను ఉన్మని ముద్ర అని అంటారు. ఈ విధంగా చూపును భూమధ్య స్థానంలో నిలిపి తదేకముగా చూచుట వలన మనస్సు ఉన్మని అవస్థను పొంది మొదట ఆజ్ఞాచక్రంలోనికి, అటుపై ఆజ్ఞాచక్రం వెనుక కొంచెం పైభాగంలో ఉన్న పీయూష గ్రంథిని చేరుతుంది. ఈ పీయూష గ్రంథినే మనోన్మణి అని అన్నారు. ఉన్మని ముద్రతో మనోన్మణిని చేరే మనస్సు సకల శక్తివంతమై నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనస్సు తుర్యాతీత స్థితులను చేరి సంపూర్ణ దర్శనం పొందగలుగుతుంది. మనోన్మణి అనగా మనస్సును బంధించగల లేక నిశ్శబ్దం చేయగల స్థానము అని గుర్తించాలి. సకల కర్మకాండలను యజ్ఞములను వదిలి సాధకుడు సర్వతంత్ర రూపమైన కుండలిని సాధన యందు ఉత్తీర్ణత పొందినప్పుడు మనస్సు మనోన్మణిని చేరి నిశ్చలమై ఆత్మజ్ఞానం పొందుతుంది. ఈ జగత్తంతయు మాయచే ఆవరించబడి ఉన్నది. సుఖ దుఃఖములతో కూడిన ప్రపంచము జీవునికి అనుభవంలోనికి తెస్తున్న ఈ మాయ లేక మహత్తుతో కూడిన ఈశ్వరీయ శక్తియే మహేశ్వరి. ఈ మహత్తుతో కూడి జగత్తునందరి సకల జీవులతోనూ క్రీడించు ఈశ్వరీయ శక్తియే మహాదేవి. కుండలి జాగరణ జరిగి శక్తి మనోన్మణి ద్వారా సహస్రారమును చేరి స్థిరపడినప్పుడు సాధకుడు విశ్వమాయ అనబడే మహేశ్వరి యొక్క మాయ నుండి విడిపోతాడు. మాయాశక్తి అతడికి వశమవుతుంది అని మహేశ్వరి అనే నామము తెలియజేస్తున్నారు. సాధకుడు మాయాదేవి లేక మహాదేవి జరిపే జగత్తు అనే సుఖ దుఃఖపూరితమైన క్రీడ నుండి బయటపడతాడని, అతడే మాయతో జగత్ క్రీడ సొంతముగా సాగించగల సమర్థుడవుతాడని, మహాదేవి కరుణతో అతడికి వశమవుతుందని మహాదేవి అనే నామము చెబుతుంది. మాయను జయించిన సాధకునికి జగత్తులో తిరుగు ఉండదని, సకల సమృద్ధులను అందించగల లక్ష్మి వశపడుతుందని, అయితే ఈ లక్ష్మి కూడా మాయతో కూడినదేనని, దుఃఖము ఎలా మాయా లేక మహత్తో లక్ష్మి కూడా అలాగే మాయ అని గ్రహించి మహాలక్ష్మిని గ్రహించాలని మహాలక్ష్మి అనే నామం వివరిస్తుంది. మృడము అనగా సకల జగత్తును
మరియు మాయను జయించి ఆత్మదర్శనం సాధించినప్పటి పరమ ప్రశాంతంగా ఉండే స్థితి. సాధకుడు అటువంటి మృడతను సాధించాలి అని మృడప్రియ అని నామం చెబుతుంది. విశ్వశక్తి సంపూర్ణ యోగ సిద్ధిని సాధించి కూడా ఏమీ ఎరుగినట్లుగా పరమ ప్రశాంతంగా ఉండే మృడులైన యోగుల పట్ల ప్రేమ భావంతో అనుగ్రహ భావంతో ఉంటుంది అని కూడా మృడప్రియ అనే నామం వివరిస్తుంది. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారథి. బ్రహ్మాండంలో ఉన్న ఏ ఆకృతి కన్నను అనగా సూర్య చంద్ర నక్షత్ర రాశుల కన్నను మించిన మహాకృతి కలది విశ్వశక్తి. దీన్ని కాస్మిక్ ఎనర్జీ అంటున్నాం మనం. ఇది ఆకాశ రూపంలో ఉంటూ కోటాను కోట్ల నక్షత్ర రాశులను, గ్రహ గోళాది ఇతర అంతరిక్ష పదార్థ రాశులన్నింటినీ తన గర్భములో ఇముడ్చుకొని ఉన్నది. ఈ ఆకాశము మహామహా పదార్థముల కంటే మహాపదార్థము మరియు శక్తి కనుక ఆకాశ రూపధారిణి అయిన ఆదిపరాశక్తిని మహారూప అని కీర్తించారు. భగవాను ఆకాశ స్వరూప అని అన్నారు పెద్దలు. అంతకు మించిన రూపము బ్రహ్మాండంలో బ్రహ్మాండాతీతంలో మరి ఒకటి లేదు. సాధకులు దైవీ శక్తిని ఈ విధంగా భావించి అట్టి శక్తితో తాదాత్మ్య భావం పొందేందుకు సాధన చేయాలి. ఈ నామమునే మహత్ ప్లస్ అరూప అని కొందరు యోగులు చెప్తారు. మహారూపాన్ని ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉండగా అది అరూపమైపోవాలి. ధ్యానించబడే వస్తువు ధ్యాని ధ్యానము అనే మూడు అంటే త్రిపుటి నశించాలి. అంతా అరూపమైపోతుంది, అంటే రూపరహితం అయిపోతుంది. మహత్ అనగా మాయ, మాయయే రూపము దాల్చినదని. వాటిలో మహారూపాన్ని ధ్యానిస్తే ధ్యానం పరిపక్వమైనప్పుడు మాయ నశించి సాధకుడు అరూపమును అనగా పరమ సత్యమును దర్శిస్తాడు అని మహారూపాన్ని నామము వివరిస్తుంది. జ్ఞానము ప్రకాశించిన తర్వాత కొందరు జ్ఞానులలో నిర్లిప్తత ఏర్పడుతుంది. ఈ నిర్లిప్తత దైవం పట్ల కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఎంత మాత్రము తగదు. దైవం పట్ల మహాపూజ్య భావంతో సాధన చేయాలి. తనలోని కుండలిని శక్తిని కూడా పరమ పూజ్య భావంతో సాధన చేయాలి అని మహాపూజ్య అనే నామము చెప్తుంది. ఆది పరాశక్తి అయిన ఆకాశమును సదా నామరూప విశేషణ రహితమైన దివ్య శుద్ధ వ్యోమముగా భావించి ధ్యానించి ధ్యానములో తానే ఆకాశ స్వరూపుడుగా మారాలి సాధకుడు. ఇలా తనను తాను ఆకాశముగా శూన్యముగా మరియు సకలమును శూన్యముగా భావించి తాదాత్మ్యత పొందే సాధకుని మహాపాపములన్నింటినీ ఆదిశక్తి నశింపజేస్తుంది కనుక మహాపాతక నాశిని అని కీర్తించారు. ఇక్కడ ఆదిశక్తి నశింపజేస్తుంది అంటే మనం కుండలిని యోగాభ్యాసం చేసినప్పుడు కుండలినియే ఆదిశక్తి కనుక ఆదిశక్తి మనలోని ఈ మహాపాపములన్నింటినీ కూడా తొలగింపజేస్తుంది అని అర్థం చేసుకోవాలి. శూన్య భావిత భావాత్మ పుణ్య పాపై ప్రముచ్యతే అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గీతలో. అనగా నిరంతరం శూన్యమును భావించే జీవుడు లేక మనసును నిరంతరం శూన్యముగా భావరహిత దృశ్యరహిత స్థితిలో ఉంచుకునే సాధకుడు సకల పుణ్య పాపముల నుండి అప్పుడే విముక్తుడవుతాడు అని అర్థం. ఈ అర్థమునే సూచిస్తున్నది మహాపాతక నాశిని అని నామం. సకల చరాచర జగత్తు మహామాయ వలన మాత్రమే ఉనికిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. సాధకులు తమ సమస్యలను ప్రాపంచిక పరముగా పరిష్కరించే పనిలో పడకుండా తమ సమస్యలను కోరికలను పరిత్యజించి మహామాయను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. మాయ విడిపోగానే సకలము పరిష్కారం అవుతాయి. ఈ మహామాయ అంత సులభ సాధ్యమైంది కాదు. నిరంతరం మహాపూజ్య భావంతో శూన్య భావనతో సంపూర్ణ శరణాగతితో సాధన చేసినప్పుడు మాత్రమే మాయను సాధకుడు అధిగమించగలుగుతాడు. అయితే ఇందుకు అత్యంత సహనంతో సాత్విక గుణంతో సాధన చేయాలి. సాత్విక గుణమును సాధన చేయగా చేయగా శుద్ధ సత్వం అలవడుతుంది. ఇది నిర్గుణానికి దారి తీస్తుంది. శుద్ధ సత్వమును లేక మహాసత్వ గుణమును సాధన చేయవలని మహామాయ మహాసత్వ అనే నామములు బోధిస్తున్నాయి. ఈ సాధనలతో పాటుగా సాధకుడు చక్కని బ్రహ్మచర్యమును అవలంబిస్తూ తనలోని రేతస్సును సుషుమ్న నాడి ద్వారా ఊర్ధ్వగతిని నడిపించి సహస్రారమును చేర్చాలి. ఈ ప్రక్రియనే ఊర్ధ్వరేతస్కత అని అన్నారు. మరియు ఈ ప్రక్రియను
మహారథి అని కూడా అన్నారు. మైథున క్రియ ద్వారా శుక్రమును శరీరము నుండి బయటకు పంపుటను హీనరతి అనేయో, శుక్రమును సుషుమ్న ద్వారా పైకి పంపుటను మహారథి అని అన్నారు. సాధకులు మహామాయను జయిస్తూ మహాశక్తిని అందించగల మహారథిని సాధన చేస్తూ ఆత్మదర్శనమును సాధించగలరని మహాశక్తి మరియు మహారథి నామములు చెబుతుంది. మహారథి వలన సాధకుడు మహాశక్తివంతుడవుతాడు అని కూడా ఈ నామములు వివరిస్తుంది. మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధిర్, మహాసిద్ధిర్, మహాయోగేశ్వరీశ్వరి. బ్రహ్మాండములోని జీవులన్నీ విశ్వశక్తిలోని అంతర్భాగములే. సకల జీవుల యొక్క ఉనికి, చలనములు, క్రియలు అన్నీ విశ్వశక్తి వల్లనే జరుగుతున్నాయి. అదే విధముగా ఆయా జీవుల యొక్క క్రియలకు ప్రతిఫలములుగా జీవులు పొందే సకల విధములైన అనుభవములు అనగా భోగములను కూడా విశ్వశక్తియే అనుభవిస్తున్నది. అనగా జీవులు పొందే సకల సుఖ దుఃఖానుభవములన్నింటినీ ఆయా జీవులతో పాటు సమానంగా విశ్వశక్తి కూడా భోగిస్తున్నది. అందువలన విశ్వశక్తి మహాభోగాన్ని కీర్తించబడింది. కుండలి సాధనలో ఉత్తీర్ణులైనప్పుడు సకల జీవుల యొక్క సుఖ దుఃఖములను సాధకులు అనుభూతి చెందగలరు మరియు సంకల్ప మాత్రముచే వాటిని మార్చగలరు. మహాభోగాన్ని నామము బ్రహ్మాండ మండలం అంతయు తన అధీనములో ఉన్నందువలన విశ్వశక్తి మహేశ్వర్య అని కీర్తించబడింది. సాధకులు సిద్ధులైన తర్వాత మహా ఐశ్వర్యవంతులు అవుతారు అని కూడా మహేశ్వర్య అనే నామము చెబుతుంది. ఈ స్థితిని సాధించుటలో అతి ముఖ్య పాత్ర వహించినది ఊర్ధ్వరేతస్కత అనే సాధన. శుక్రమును లేక రేతస్సును లేక ఓజస్సును సుషుమ్న ద్వారా సహస్రార చక్రమునకు చేర్చి సహస్రారమునంతటిని ఓజస్సుతో నింపుకొని బ్రహ్మానందమును తన శరీరంలో అనుభవించగలిగే సాధకులను వీరులు అని, తన ఆత్మను పరమాత్మతో విలీనము చేయగలిగి బ్రహ్మానందమును అనుభవించగలిగే సాధకులను మహావీరులు అని అంటారు. సకల జీవులతో తాదాత్మ్యం పొంది బ్రహ్మానందముతో ఉన్న విశ్వశక్తి మహావీర్య అని కీర్తించబడింది. ఇటువంటి సకల జీవులతో తాదాత్మ్యం పొంది విశ్వశక్తితో అనుసంధానమై పరమ సుఖదమైన బ్రహ్మానందమును అనుభవించాలి అంటే సాధకులు మహావీరులు కావలసినదే. విశ్వశక్తి వారిని మహావీరులుగా అనుమతిస్తుంది, అనుగ్రహిస్తుంది అని మహావీర్య అని నామము బోధిస్తున్నది. ప్రపంచంలో రకరకాల బలములు పనిచేస్తూ ఉన్నాయి. స్ట్రెంగ్త్ అన్నది. అటువంటి అన్ని బలముల కంటే ఆది పరాశక్తి యొక్క బలము అత్యున్నతమైనదిగాను విశ్వశక్తిని మహాబలాన్ని కీర్తించారు. ఉత్తీర్ణులైన సాధకులు కూడా అట్టి మహాబలవంతులు అవుతారు అని కూడా మహాబలాన్ని నామం చెప్తున్నది. ప్రపంచంలో రకరకాల మేధావులు ఉంటారు, ఆలోచన పరులు ఉంటారు, అనేక రకాల బుద్ధిమంతులు ఉంటారు, బుద్ధులు ఉంటారు. అనేక మంది మేధావులు అనేక ఆలోచనలు చేసి ఉత్తమోత్తమ నిర్ణయములు చేస్తారు. ఉత్తమ నిర్ణయములు చేసేవారిని బుద్ధిమంతులు అంటారు. ఆయా నిర్ణయములను మంచి బుద్ధులు అంటారు. ఆ విధంగా ప్రపంచంలో ఉన్న అనేక మంచి బుద్ధులలో ఆత్మదర్శనం పొందాలనే బుద్ధి అత్యుత్తమమైనది. ఇట్టి బుద్ధి పొందిన వారికి మహాబుద్ధి అని అన్నారు. ఏ కర్మ చేసినందువలన కర్మబంధనం కలుగుతుంది, ఏ పని చేసినందువలన కర్మ నివృత్తి కలిగి మోక్షము సిద్ధిస్తుంది అనే దానిని విచక్షణతో గ్రహించే శక్తిని లేక బుద్ధిని మహాబుద్ధి అంటారు. సకల సాధకులను అలా విచారించే విశ్వశక్తి మహాబుద్ధి అని కీర్తించబడింది. సాధకులు కూడా స్వీయ విచారణతో మెలగాలి, అనగా మహాబుద్ధి కలిగి మెలగవలేనని కూడా మహాబుద్ధి అనే నామము సూచిస్తుంది. ప్రపంచంలో సాధించదగిన సిద్ధులన్నింటిలోనికి అత్యుత్తమ సిద్ధి ఆత్మదర్శనం. మహాబుద్ధి కలిగి సాధించే సాధకులకు అట్టి అత్యుత్తమ సిద్ధి లేక మహాసిద్ధి కలుగుతుంది అని మహాసిద్ధి అనే నామం చెబుతుంది. పొందదగిన సిద్ధులలో మహాసిద్ధి అత్యుత్తమమైనది మరియు ఆది పరాశక్తియే అటువంటి మోక్ష సిద్ధిగాన ఆది పరాశక్తి మహాసిద్ధి అని కీర్తించబడింది. ఇటువంటి మహాసిద్ధి అంచెలంచెలుగా లభిస్తుంది.
అవి 8 భూమికలుగా ఉన్నాయి. వాటిని అష్టసిద్ధులు అని అంటారు. సాధనలో ఒకటొకటిగా సాధిస్తూ 7వది అయిన ఈశత్వ సిద్ధిని మరియు చిట్ట చివరిది 8వది అయిన వసిత్వ సిద్ధిని పొందిన యోగులను మహాయోగులు అంటారు. అటువంటి మహాయోగులలో ఉన్నతమైన వారిని మహాయోగేశ్వరులు అంటారు. విశ్వశక్తి వీరందరినీ మించి వారికే ఈశ్వరి అయినందువలన ఆదిపరాశక్తిని మహాయోగేశ్వరేశ్వరి అని కీర్తించారు. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. ప్రకృతిలో అనేక శక్తులున్నవి. ఆయా శక్తులలో చిన్నవి పెద్దవి అనేక రకములు ఉంటాయి. వాటిని వశంలోనికి తెచ్చుకునేందుకు అనేక చిత్ర విచిత్ర కర్మకాండలు ఉంటాయి. వీటినే తంత్రములు అని యజ్ఞములు అని అన్నారు. శక్తుల యొక్క స్థాయిలను అనుసరించి తంత్రములలో చిన్నవి పెద్దవి అనేకం ఉంటాయి. శక్తులన్నింటిలోనికి మహామహత్తరమైన శక్తి విశ్వవ్యాపితమై ఉన్న ఆది పరాశక్తియే. అట్టి శక్తిని అనుభూతిలోనికి తెచ్చుకొని ఆ శక్తిలో తాదాత్మ్యం చెంది బ్రహ్మానందమును అనుభవించుటకు చేయవలసిన తంత్రమే మహాతంత్రము. అదే కుండలిని యోగ ధ్యానాభ్యాసం. మహాతంత్రము అని దీన్నే అన్నారు. తంత్రములన్నింటిలోనికి మహామహత్తరమైనది ఈ మహాతంత్రము అనబడే కుండలిని విద్య. మూలాధారంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రారంలోనికి చేర్చుటయే మహాతంత్రము. ఈ మహాతంత్రము స్వయముగా ఆదిపరాశక్తి స్వరూపము. దీనిని సాధించిన సాధకుడు స్వయంగా ఆదిశక్తి స్వరూపుడు అవుతారు. సాక్షాత్తు శ్రీ లలిత త్రిపుర సుందరియే అవుతారు. విశ్వమాత ఎక్కడ ఉన్నది అని వెతుకులాడే సాధకుడు కుండలిని తంత్రమును సాధించుట ద్వారా ఆ దివ్యశక్తిని తనలోనే దర్శిస్తాడు మహాతంత్ర స్వరూపిణిగా. అందువలన ఆది పరాశక్తిని మహాతంత్ర అని కీర్తించింది. పూర్వకాలంలో అనేక మంది మహాత్ములు తీవ్రమైన తపో సాధనలు చేసి ప్రపంచ ప్రజల మంచిని కోరుతూ అనేక మంత్రములను దర్శించి వాటిని అందరికీ అందజేశారు. ఇవి సుమారు 7 కోట్ల మంత్రములు ఉన్నవి అని చెబుతారు. మంత్రములను జపించుట ద్వారా కోరిన అభిష్టములను సిద్ధింపజేసుకొనవచ్చు. అయితే మంత్రము అంటే ఏమిటి? మనస్సు 3 అంగములతో పనిచేస్తుంది. అవి భావము, మాట, చేయ. వీటిని త్రికరణములు అన్నారు. మంత్రమును జపించేటప్పుడు మంత్రార్థమును భావన చేస్తూ ఉండాలి. బాహ్యములో నోటి ద్వారా ఉచ్చరించాలి. అలాగే అందుకు తగిన కర్మానుష్ఠానము మరియు ప్రవర్తనలను చేతుల ద్వారా అనుష్ఠించాలి. ఇలా త్రికరణముల ద్వారా సాధన చేసేదే మంత్రము. మంత్రముల ద్వారా అనేక శక్తులను సాధించుకోవచ్చును. అలా సాధింపదగిన శక్తులన్నింటిలోనికి అత్యుత్తమమైనది ఆదిపరాశక్తి. అట్టి ఆదిపరాశక్తిని దర్శించుటకు అనుగ్రహం సిద్ధింపజేయ మంత్రం ఒకటి ఉన్నది. అదే మహామంత్రము. విశ్వ ఆవిర్భావానికి కారణమైన జగజ్జనని ఆదిపరాశక్తిని అనుభూతిగా దర్శించాలి అంటే మహాతంత్రమైన కుండలిని యోగ సాధన చేయాలి అని ఇంతకు మునుపు తెలుసుకున్నాము. అట్టి మహాతంత్ర సాధనతో పాటుగా మహామంత్ర సాధన చేయాలి అని మహామంత్ర అనే నామము చెప్తుంది. మహామంత్రము అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకున్నాము. మనస్సును, వాక్కును, శరీరమును పూర్తిగా మౌనం వహింపజేయుటయే మహామంత్రము. 7 కోట్ల మహామంత్రములకు మంత్రరాజము ఓంకారం అయితే అంతకు మించిన మహామంత్రము పరమ మౌనము. కుండలిని జాగరణ చేసి దానిని సహస్రారములో స్థిరముగా నిలిపి ధ్యానించే మహాతంత్ర సాధనలో మనోవాక్కాయ కర్మలను పూర్తిగా నిశ్చలం చేసి మహామౌనముతో ధ్యానించగలిగినప్పుడు అది మహామంత్ర సాధన అవుతుంది. మౌని అయిన సాధకుడు మహామంత్ర స్వరూపిణి అయిన ఆదిశక్తిని దర్శించగలుగుతాడు. శక్తి మహామౌని అనగా మహామంత్ర స్వరూపిణి. అందువలన శక్తి మహామంత్ర అని కీర్తించబడింది. అనంత ప్రకృతిలో ఉన్న అనేక శక్తులను వశం చేసుకునేందుకు వివిధములైన తంత్రములను చేస్తారని ఇంతకు ముందు తెలుసుకున్నాము. తంత్రములు అనగా యజ్ఞములను 2 విధములుగా నిర్వహిస్తారు. ఒకటి, ఒక్కొక్క శక్తి సాధన కోసం రకమైన యజ్ఞకుండమును త్రిభుజములుగా, చతుర్భుజములుగా, పంచభుజములుగా ఇలా రకరకాల యజ్ఞకుండములను ప్రతిష్ఠిస్తారు. మరియు వివిధ రకాలైన హవిస్సులతో హోమములు నిర్వహిస్తారు. వీటిని యంత్రములు అన్నారు.
2, ప్రతి యజ్ఞకుండము ముందు ఆ శక్తి స్వరూపమును అంటే ఆ దేవతా రూపమును సూచించే 3 డైమెన్షనల్ యంత్రములను స్థాపిస్తారు. పూజలలో ముఖ్యంగా ఈ 3 డైమెన్షనల్ యంత్రముని వినియోగిస్తారు మరియు పూజిస్తారు. ఇటువంటి యంత్రములన్నింటిలో మహోన్నతమైన యంత్రము శ్రీచక్రం. దీనిని శ్రీచక్ర రాజము అంటారు. శ్రీచక్ర యంత్ర సాధనతో విశ్వకుండలిని అయినటువంటి విశ్వశక్తిని సాధించవచ్చు. అయితే నిజమైన శ్రీచక్ర యంత్రము మానవ శరీరమే. మానవ శరీరము సజీవ శ్రీచక్ర యంత్రము. సాధకుడు శరీరమును తగు రీతిలో ఆసనములో కూర్చుండజేసి మూలాధారము నుండి బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉన్న సజీవ శ్రీచక్రం అనే యంత్రములో మహాతంత్రం అనే కుండలిని యోగ సాధన మరియు పరమ మౌనము అనే మహామంత్ర సాధన ద్వారా ధ్యానించినప్పుడు శ్రీలలిత సాధకుడు అనే సజీవ మహాయంత్రములో మహాయంత్ర స్వరూపిణి అయి పరిపూర్ణ స్థితిని కలుగజేస్తుంది. అందువలన విశ్వశక్తి మహాయంత్ర అని కీర్తించబడింది. పంచభూతములచే సకల చరాచర విశ్వము నిర్మించబడింది మరియు పంచభూతములు ఆది పరాశక్తి వలన ఆవిర్భవించినవి. పంచభూతములు శక్తి లోపలనే ఉంది మరియు శక్తి పంచభూతములలోని ప్రతి అణువు పరమాణువు తానై ఉంటూ అంతర్యామిగా ఉంటూ ఇంకా ఆపై కూడా ఉన్నందువల్ల శక్తి పంచభూతముల మీద ఆసీనయ్యాయి ఆధారపడి లేక కూర్చుండి సృష్టి స్థితి లయములను వనరిస్తున్నందువలన శక్తిని మహాసన అని అన్నారు. అలాగే మానవ శరీరం కూడా పంచభూతములచే నిర్మించబడి ఉన్నది. మానవ శరీరం కూడా శక్తికి ఆసనమే. అయితే సాధన లేని వారికి వారి మనస్సే వారిపై ఆసీనయ్యి ఉంటుంది అంటే కూర్చుని ఉంటుంది. ఆ మనసును నిశ్చలము నిర్మలము నిశ్శబ్దము చేసినప్పుడు సాధకుని శరీరము శక్తికి ఆసనం అవుతుంది. శక్తికి మనము ఇవ్వగల సకల ఆసనముల్లోనికి మహోన్నతమైన ఆసనము ఈ భౌతాత్మికమైన శరీరము. ఇదే మహాసనము. శరీరమును మహాసనగా మార్చమని ఈ నామం సూచిస్తున్నది మరియు విశ్వమంతయు శక్తికి మహాసనమేనని కూడా ఈ నామం. యోగములు ఎన్ని ఉన్నప్పటికీ అనంత ప్రకృతి అయిన విశ్వశక్తిని సాధకుడు తన శరీరంలో జాగృతం చేసి తాను విశ్వశక్తి స్వరూపుడుగా మారటమే మహాయాగము. శరీరమునే యజ్ఞకుండము అనగా మహాయంత్రముగా చేసి అందులో కుండలిని అనే అగ్నిని రగిల్చి అనగా మహాతంత్ర సాధన చేస్తూ తన కర్మలనన్నింటినీ హవిస్సులుగా వ్రేల్చుతూ మనస్సును నిశ్చలం చేసి మహామౌనము అనే మహామంత్ర సాధన చేస్తూ అనంత ప్రకృతికి తనను ఆసనముగా అనగా మహాసనముగా మార్చుకొనమని స్వీకరించమని తనను దివ్యశక్తి జ్ఞానవంతునిగా మార్చమని తప్పించుటయే మహాయాగము. అయితే ఇది ఒక్కసారిగా జరిగిపోదు. ప్రతి నిత్యము క్రమక్రమంగా సాధన పెంచుకుంటూ పోవాలి. ఇదే మహాయాగ క్రమారాధన. ఇటువంటి క్రమ సాధన ద్వారా మాత్రమే సాధించదగినది గాన విశ్వశక్తి మహాయాగ క్రమారాధ్య అని కీర్తించబడింది. తాను కక్కినది లేక విసర్జించిన దానిని తిరిగి తానే స్వీకరించగల శక్తి కలిగినది శునకము లేక భైరవుడు. భైరవీయము వామాచారం అని కొందరు అంటారు. దైవము బ్రహ్మాండమును సృష్టి కాలంలో బయటకు విసర్జించి తిరిగి ప్రళయకాలంలో తనలోనికి తీసుకుంటుంది. అందువలన దైవమును ఆది మహాభైరవుడు అన్నారు. ఆది మహాభైరవుడు ఆదిశక్తి ద్వారా ఈ కార్యములు చేస్తున్నందువలన ఆదిశక్తి అయిన శ్రీలలిత మహాభైరవ పూజిత అని కీర్తించబడింది. తాము విసర్జించినది తిరిగి తామే తింటూ అఘోరీలను బట్టు కొందరు సాధనలు చేస్తున్నారు. మనుషులు శరీరమునకు అవసరం లేని తమలోని విష పదార్థములకు మలమూత్రములుగా విసర్జిస్తారు. విష పదార్థములను మలమూత్రములుగా విసర్జిస్తారు. పరమయోగులు కొందరు అట్టి విష పదార్థమునే ఆహార పానీయములుగా స్వీకరిస్తూ అఘోర సాధన చేస్తున్నారు. అయితే తమ మనసులలోని క్రూర పైశాచిక స్వభావములను వెళ్ళగక్కే విషాలను తమలోనికే తిరిగి తీసుకొని మనస్సు చేతనే వాటిని అణిచివేసి తనకు ఇతరులకు హాని కలుగజేయకుండా జీర్ణము చేసుకునే సాధన కూడా మహాభైరవమే అవుతుంది. సాధకుని వలన ప్రపంచంలో ఎవరికి ఎప్పుడునూ ఎట్టి హానియు కలుగరాదు. సాధకుడు తనలోని వికృత మానసిక విషయములను తనలోనే సమాధి చేయవలెను. అప్పుడు అతడు భైరవుడు అనబడతాడు. పూర్ణమానము సిద్ధించినప్పుడు మహాభైరవుడు అనబడతాడు. అటువంటి వారిచే ఆరాధించబడినది గాన విశ్వశక్తి అయిన శ్రీలలిత మహాభైరవ పూజిత అని కీర్తించబడింది.
మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహేశ్వరుడు సాగించే మహాకల్పము యొక్క మహాతాండవమును సాక్షిగా చూసే ఒక శాశ్వత శక్తి. దీనిని అర్థం చేసుకోవడానికి పురాణ కథనములను ఆధారం చేసుకొని శోధించాలి. అది ఇలా ఉన్నది. పంచబ్రహ్మలు ఉన్నారు అని అంటారు. సృష్టి కారకుడు బ్రహ్మ, స్థితి కారకుడు విష్ణువు, లయకారకుడు రుద్రుడు, తిరోధాన కారకుడు మహేశ్వరుడు, అనుగ్రహ కారకుడు సదాశివుడు. వీరి ఆయు ప్రమాణములు వారి వారి కల్పముల ప్రమాణములు ఈ విధంగా ఉన్నాయి. ఇదంతా గుర్తు పెట్టుకోవాలేమోనని గాబరపడదు, జస్ట్ వినండి. పురాణంలో చెప్పిన విషయాన్ని మనకు అవగాహన కోసం గురుగారు తెలిపారు. 17,28,000 సంవత్సరములు కృతయుగము, 12,96,000 సంవత్సరములు త్రేతాయుగము, 8,64,000 సంవత్సరములు ద్వాపర యుగము, 4,32,000 సంవత్సరములు కలియుగం. ప్రతి యుగము తర్వాత సంధ్యాకాలం ఉంటుంది. ఆ యుగ ప్రమాణ కాలంలో ఇది 10వ వంతు ఉంటుంది. సంధ్యాకాలములు ఇలా ఉంటాయి. 1,72,800 సంవత్సరములు కృత సంధ్య, 1,29,600 సంవత్సరములు త్రేతా సంధ్య, 86,400 సంవత్సరములు ద్వాపర సంధ్య, 43,200 సంవత్సరములు కలి సంధ్య ఉంటాయి. 4 యుగములు 4 సంధ్యలను కలిపి ఒక్క మహాయుగము అన్నారు. మహాయుగ ప్రమాణంలో 4 యుగముల కాలము 43,20,000 సంవత్సరములు, 4 సంఖ్యలు 4,32,000 సంవత్సరములు కలిపి 47,52,000 సంవత్సరములు ఒక మహాయుగ కాలం. ఇటువంటి మహాయుగములు 1000. బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 మహాయుగములు ఒక రాత్రి. అనగా 2,000 మహాయుగముల కాలము బ్రహ్మకు ఒక రోజు. ఇటువంటి 365 రోజులు ఒక సంవత్సరము. ఇటువంటివి 108 సంవత్సరములు బ్రహ్మదేవుని ఆయుష్. ఇది బ్రహ్మకల్పం. ఒక బ్రహ్మదేవుని ఆయుష్ విష్ణువుకు ఒక పగలు, అంతేకాలం ఒక రాత్రి. ఈ ప్రకారంగా ఏర్పడే 365 రోజులతో కూడిన 108 సంవత్సరములు విష్ణువు ఆయుష్. ఇది విష్ణు కల్పము. ఇది రుద్రునికి ఒక పగలు, ఇంతేకాలం ఒక రాత్రి. ఈ ప్రకారంగా ఏర్పడే 365 రోజులతో కూడిన సంవత్సరములు 108 రుద్రుని ఆయుష్. ఇది రుద్రకల్పము. ఇది మహేశ్వరునికి ఒక పగలు. పై ప్రకారంగానే మహేశ్వరుని ఆయుష్ ఉంటుంది. ఇది మహేశ్వర కల్పము. ఈ కాలం పూర్తయినప్పుడు విశ్వమంతయు ఒక సూక్ష్మ బిందువులోనికి లయమైపోతుంది. ఈ దేవతలు కథలు నిజమా కాదా అనేది పక్కన పెట్టి మహాత్ములైన మన సనాతన ఋషులు పై పురాణ కథల ద్వారా ఏమి చెప్పారో తెలుసుకుందాము. ఈశ్వర అనగా విశ్వమంతటిని తనలో కలిగి సకలము తానే అయిన దివ్య వ్యోమము లేక శివ, దివ్య చైతన్యము. మహత్ ప్లస్ ఈశ్వర మహేశ్వర అనగా విశ్వ భ్రమణ కారణమైన శక్తి మహత్తు. ఆ శక్తితో కూడిన ఈశ్వరుడే మహేశ్వరుడు. నిజానికి ఇది ఒక చలన నిశ్చలన శక్తుల యొక్క సమ్మేళనం. శక్తి కదులుతుంది, శివ కదలదు అనుకున్నాం కదా, అదే చెప్తున్నారు. ప్రారంభంలో ఇది కేవలం ఒక బిందువు. ఈ బిందువు ఒక క్రమ పద్ధతిలో కదిలినందువలన లేక తాండవం ఆడినందువలన విశ్వము ఉనికిలోనికి వచ్చింది, అంటే సృష్టి కలిగింది. తాండవం వల్లనే విశ్వము సాగుతూ ఉన్నది, అంటే స్థితి కలిగి ఉంది. తాండవం వలనే విశ్వము తిరిగి బిందువులోనికి లయమైపోతుంది, అంటే లయ. ఆయన చెప్పిన కాల ప్రమాణం ముగిసినప్పుడు మహేశ్వరుని మహాకల్ప మహాతాండవం జరుగుతుంది. ఆ తాండవము ప్రారంభము కాక ముందు నుండి ఉంటూ ముగియటను కూడా సాక్షిగా చూసినది ఆదిశక్తి. అనగా జనన మరణము లేని కేవల ఆత్మస్వరూపునిగా ఉన్న ఆదిశక్తి యొక్క అనంత తత్వమును శాశ్వతత్వమును తెలుసుకోమని, మరియు ఆ అనంత శక్తియే నీ ఆత్మ అని తెలుసుకోనమని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనే నామమునకు అర్థము. మహాకామేశ మహిషి, దైవం యొక్క సంకల్పం వల్లనే బ్రహ్మాండము ఆవిర్భవించినది. బ్రహ్మాండమును సృజించాలని కోరిన దైవమే మహాకామేశ్వరుడు. అతడిలో నిద్రాణముగా నిశ్చలముగా ఉన్న శక్తి ఉత్తేజితమై చలనశీలమై తానే సకల చరాచర సృష్టిగా ఆవిర్భవించింది. ఆది దైవములోని అంతర్భాగమైన ఈ విశ్వైక శక్తియే మహాకామేశ మహిషి.
విశ్వంలోని సకల పదార్థములు జీవం గాని నిర్జీవం గాని ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క అణువులోనూ 3 అంశములు ఉన్నాయి. అవి ఒకటి భౌతిక పదార్థము, మనలో అయితే అది శరీరము. అందులోని శక్తి పరమాణువులు అంటే ప్రాణము, కాంతము అంటే తత్వము లేక మనస్సు. సకలములోనూ ఈ 3 అంశములు ఉంటాయి. అవి పదార్థము, శక్తి, తత్వము లేక ప్రాణము, శరీరము, ప్రాణము, మనస్సు. వీటినే ముల్లోకములు అని, త్రిపురములు అని అన్నారు. సకలములో ఆయా జీవ నిర్జీవ రాశుల యొక్క 3 పురములలోనూ ఉండి ధర్మించుతున్న శక్తియే మహాత్రిపుర సుందరి. మహత్తు కలిగి అత్యంత సుందరముగా 3 పురములలో ధర్మించుతూ ఆధిపత్యం కలిగినది మహాత్రిపుర సుందరి. ఇదే మన శరీరంలో ఉన్న కుండలిని మహాశక్తి. చతుషష్ట్యుపచారాఢ్యా చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. మనుష్య ప్రవృత్తులు 64 అని ఋషులు తెలుసుకున్నారు. ప్రతి మనిషి అతడి లేక ఆమె స్వభావరీత్యా ఏదో ఒక ప్రవృత్తి అనగా కళలో ప్రతిభావంతులై ఉంటారు. ఉదాహరణకు నాట్యము, గానము, సంగీతము, వంట, యుద్ధ విద్య, ధనుర్విద్య, వైద్యము, చదువు మరియు సంస్కారము వంటివి. అంతేగాక మోసము, దోపిడీ, దొంగతనం మరియు వ్యసనములు కూడా కళలే. వారి వారి గత జన్మ కర్మబంధనములను అనుసరించి ప్రతి వ్యక్తి ఏదో ఒక కళలో నిష్ణాతులై ఉంటారు. ఇటువంటి 64 కళలలో ఏ కళలో ప్రావీణ్యం ఉంటే ఆ కళ ద్వారా జగజ్జనని ఉపాసించవచ్చు. ఉదాహరణకు ఒకరికి పాటలు పాడుటలో ప్రావీణ్యం ఉంటే ఆ పాటలన్నీ జగజ్జనని కోసమే పాడుతూ ముక్తిని పొందవచ్చు. మానవులు దైవకృతముగా తమలో ఏర్పడిన ప్రవృత్తులకు అనుగుణమైన కళల ద్వారా ముక్తి సాధన చేయవచ్చు. అందువలన శక్తి చతుషష్ట్యుపచారాఢ్య అయినది. 64 కళలలో తత్వము మరియు ఉత్తేజము విశ్వశక్తి కారణంగానే కలుగుతున్నది కనుక 64 కళలు శక్తి తత్వములే. అందువలన శ్రీలలిత చతుషష్టి కళామయి అయినది. మానవ శరీరము 72,000 నాడుల ద్వారా ప్రాణము ప్రవహిస్తూ ఉన్నందువలన పనిచేస్తున్నది అని మహాత్ములు చెబుతారు. 72 కోట్ల నాడులు అని మరికొందరు మహాత్ములు అంటారు. ఈ నాడులు భౌతిక పదార్థంతో నిర్మితమైనవి కావు. ఇవి శక్తి నాడులు. వీటిని సూక్ష్మ నాడులు అంటే ఆస్ట్రల్ ఛానల్స్ అని అనవచ్చు. ఇవి 64 కోట్లు అని కొందరు శాక్తేయులు చెబుతారు. ప్రతి శక్తి నాడి కూడా ఒక విభిన్న శక్తి క్షేత్రము అని అంటూ వీటిని మూలశక్తి యొక్క సేవికలు అని, పరిచారికలు అని అన్నారు. మహాయోగినులు అని కూడా శాక్తేయులు చెప్తారు. మానవ శరీరంలోని ప్రాణశక్తిని శ్రీ లలితా త్రిపుర సుందరి అని, మానవ శరీరంలోని ప్రాణశక్తి యొక్క ఆజ్ఞ ప్రకారం ధర్మించుతున్న లేక పనిచేస్తున్న 64 కోట్ల నాడులను 64 కోట్ల యోగిని గణములు అని అన్నారు. మానవ శరీరంలో 270 కోట్ల భౌతిక కణములు ఉన్నాయి. ఇవన్నీ ఒక అదృశ్య శక్తిచే కలుపబడి పనిచేస్తుంది. సనాతన భారతీయ ఋషులు వీటిని నాడుల వంటివి అన్నారు. అంటే ఇన్విజిబుల్ కనెక్టింగ్ వైర్స్ ఆర్ ఛానల్స్ అలా అర్థం చేసుకోండి. సనాతన భారతీయ ఋషులు వీటిని నాడులు లేక ఇన్విజిబుల్ కనెక్టింగ్ వైర్స్ ఆర్ ఛానల్స్ అని అన్నారు. శ్రీ వేదాద్రి మహర్షి దీన్ని జీవకాంత శక్తి అని అన్నారు. అందువల్ల శ్రీలలిత మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని. ఇంతకు ముందు 56వ శ్లోకంలో మానవ శరీర నిర్మాణము చేయవలసిన సాధన గురించి, 57వ శ్లోకంలో ఆత్మ యొక్క అనంత శాశ్వత తత్వం గురించి, 58వ శ్లోకంలో తిరిగి సాధన పద్ధతులు మరియు శరీరంలో శక్తి యొక్క స్వరూపం గురించి చెప్పబడింది. భగవానుడైన శ్రీ హయగ్రీవుడు సాధకుడైన అగస్త్యునికి వివరించిన శరీర శాస్త్రము, విశ్వశాస్త్రము, అనుసంధాన శాస్త్రం అంటే యోగ శాస్త్రము, భక్తి జ్ఞాన శాస్త్రముల సారమైన శ్రీ లలిత రహస్య సహస్రనామావళిని జాగ్రత్తతో అర్థం చేసుకుని మానవ అల్పత్వమును తొలగించుకొని దివ్యత్వ సాధన చేయవలెను. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్ర కళాధర. సృష్టిలో అనేక ప్రపంచములు, అనేక జీవులు, దేవతలు ఉన్నారు.
జీవులన్నీ ముక్తి పొందుటకు రకరకాల సాధనలు ఉన్నాయి. వారి వారి దేహ నిర్మాణం అనుసరించి అందులో ప్రాణశక్తిగా కొలువై ఉన్న ఆది పరాశక్తిని బహిర్గతం కావించేందుకు, అనుభూతిగా పొందేందుకు రకరకాలైన బ్రహ్మ విద్యలు ఉన్నాయి. వీటిలో మానవులు సాధన చేయవలసినది కుండలిని యోగ సాధన. ఈ సాధన మానవులకు ఆద్యుడైన మనుచే సాధన చేయబడింది. మానవులందరికీ ముక్తి పొందేందుకు ఈ విద్య విధించబడినది గాన ఇది మను విద్య. ధ్యానం చేయు పద్ధతులలో శిరస్సును పౌర్ణమి నాటి పూర్ణచంద్రునిగా భావిస్తూ ధ్యానం చేయటం ఒక పద్ధతి. శిరస్సుకు పైన చంద్రుడు ఉన్నట్లుగా భావించుతూ ధ్యానం చేయటం ఒక పద్ధతి. చంద్రుడు మనస్సుకు మరియు రక్తధాతువుకు అధిపతి. అనగా చంద్రుడు మనస్సుతో మరియు రక్తముతో ప్రాణ సంబంధం కలిగి ఉన్నాడు. చంద్రుడిపై ధ్యానం వలన రక్త ప్రసరణ సరిదిద్దబడి మనస్సు స్వాధీనం అవుతుంది. మనస్సును నిశ్చలం చేయుటకు చంద్రునిపై ధ్యానం అనేది ఒక పద్ధతి. ఈ ధ్యానంలో ఉత్తీర్ణులైన వారికి శిరస్సు చుట్టూ ఒక కాంతి మండలం ఏర్పడుతుందని, మనస్సు నిశ్చలమైనందువలన వారు బ్రహ్మ విద్యా సంపన్నులు అవుతారని అంటారు. అందువలన ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం కలిగించినది చంద్ర విద్య. శిరస్సును చంద్రమండలముగా అంటే ఒక గ్లోబ్ లాగా భావించినప్పుడు దాని యొక్క కేంద్ర బిందువు 4 పాయింట్లో శక్తి స్వరూపమైన మనోన్మణి ఉంది. చంద్ర విద్యా సాధకులు చంద్రమండల కేంద్రంలో తమ దృష్టిని కేంద్రీకరించాలి. అందువలన చంద్రమండల మధ్యగా అంటూ ఈ నామం ద్వారా దిశానిర్దేశనం ఇవ్వబడింది. సాధనలో ఉత్తీర్ణులైన వారు గొప్ప మనో సౌందర్యము, సంతోషములను పొంది ప్రసన్న హృదయులు అవుతారు. సాధకులు శక్తితత్వమైన నిర్మల హృదయ సౌందర్యమును, సంతోషమును, ప్రసన్న హృదయమును కలిగి ఉండి సాధన చేయాలి. ఇటువంటి మానసిక స్థితిని సాధించిన వాడు చారురూపి అయిన శక్తి స్వరూపుడు అవుతాడు. సాధకుడు హృదయ సౌందర్యము, సంతోషంతో కూడిన మనస్సు, చిరునవ్వుతో కూడిన ముఖము కలిగి ఉండాలి. సాధకుడు చేయవలసిన సాధన ప్రవర్తనలను సూచించే నామములు చారు రూప, చారు హాస. చంద్ర విద్య సాధన చేయునప్పుడు అనగా శిరస్సుపై కొంత దూరంలో గాని పూర్ణచంద్రుడిని భావన చేస్తూ సాధన చేయనప్పుడు కన్నులను ఉన్మని ముద్రలో అనగా కన్నులు తెరిచి ఉంచి నుదుటి లోపల భూమధ్య స్థానంలో దృష్టి నిలిపి ఉంచాలి. అప్పుడు నుదుటి లోపలి భాగము చంద్రకళ వలె కనిపిస్తుంది. దానినే చూస్తూ చంద్రభావన చేస్తూ సౌందర్యవంతము, సంతోషముతో కూడి ఉంటూ ధ్యానం చేయాలి. దీనిని సూచించే నామము చారు చంద్రకళాధర. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా. హయగ్రీవుడు అగస్త్య మహామునికి చెప్పిన విశ్వశక్తి అయిన ఆది పరాశక్తి యొక్క కథనం. ఆకాశ రూపంలో ఉన్న విశ్వశక్తియే ప్రాణశక్తి. అదియే విశ్వమునందలి సకల చరాచరములలో ప్రాణశక్తిగా ఉన్నది. సకల చరాచర జగత్తులకు అధిపతి అయి ఉన్నది. అందువలన విశ్వశక్తి చరాచర జగన్నాథ అని కీర్తించబడింది. జీవులలో ఇదే ప్రాణశక్తి మరియు కుండలిని శక్తి. సాధకులు తమలోని కుండలిని శక్తిని సాధన చేయనప్పుడు దానిని చరాచర జగన్నాథగా భావించి సాధన చేయవలెను. సాధన పరిపూర్ణమైతే శక్తి సాధకుడిని చరాచర జగన్నాథునిగా మార్చగలదు అని కూడా ఈ నామము సూచిస్తుంది. ప్రపంచంలో అనేక యంత్రములు ఉన్నాయి. అటువంటి యంత్రములన్నింటిలోనూ శ్రీచక్రము రాజు వంటిది. శ్రీచక్రార్చన ప్రపంచమునంతటిని స్వాధీనము చేయగల సమర్థత కలిగినది అని మాంత్రికులు చెబుతారు. యోగులు ఈ విధంగా చెబుతారు. మానవ శరీరమే సజీవ త్రిమితీయ శ్రీచక్రము, అంటే 3 డైమెన్షనల్ శ్రీచక్రం. కుండలిని యోగ సాధనయే శ్రీచక్రార్చన. శ్రీచక్రము యొక్క బాహ్య చతురస్ర పరిధి సాధకునికి ఆసనంగాను, కేంద్ర త్రిభుజము అందలి బిందువులు కపాలములో బ్రహ్మరంధ్రముగా భావించి ఆసనము అంటే మూలాధారం నుండి కుండలిని శక్తిని జాగృతం చేసి బ్రహ్మరంధ్రమునకు చేర్చుటయే నిజమైన శ్రీచక్రార్చన. శరీరంలో ఉన్న విశ్వశక్తి అనగా కుండలిని శక్తి ఈ విధముగా శ్రీచక్ర రాజ రూపంలో ఉన్నదని, దానిని తేజవంతం చేయమనిన సూచనయే శ్రీచక్ర రాజ నికేతన అని నామము. ఈ సృష్టిలోని ప్రతి అంశము ఒక పర్వము. ప్రతి జీవి, ప్రతి మానవునికి గల జీవితములు వారి వారి పర్వములు.
సాధకుని జీవితము పుట్టుక నుండి మరణం వరకు ఒక పర్వము, బ్రహ్మాండము యొక్క ఆవిర్భావం నుండి ముగింపు వరకు ఒక పర్వము. ఇలా ఈ జగత్తులో అనేక చరిత్రలు అనగా పర్వములు ఇమిడి ఉన్నాయి. పర్వములన్నీ తన స్వరూపంగా గల విశ్వశక్తి పార్వతి అని కీర్తించబడింది. సాధకుడు తన జీవిత పర్వమునకు పార్వతీయే అధిపతి అని తలచి ఆ పార్వతీ స్వరూపమైన కుండలిని శక్తిని ధ్యానించాలి. తనకు పరిపూర్ణతనివ్వమని ప్రార్థించాలి. పార్వతి అనే నామం చెబుతుంది. రేకులు విచ్చుకున్న పద్మము ఎలా విప్పార్చుకొని ఉంటుందో అలానే కన్నులను తెరిచి ఉంచి దృష్టిని భ్రూమధ్య స్థానంలో నిలిపి సాధన చేయాలి అని పద్మనయన అనే నామం సూచిస్తుంది. సాధనలో ప్రగతిని సాధించుతున్న కొలది సాధకుల శరీరము పద్మరాగమణుల కాంతిని పోలిన ఎర్రని కాంతిని పొందుతుంది. పద్మరాగ సమప్రభ అనే నామం. ద్వైతులు అమ్మవారివి పద్మముల వంటి నయనములని, ఆమె శరీర ఛాయ పద్మరాగమణుల వంటి ఎర్రని కాంతిలో ఉంటుంది అని పద్మనయన మరియు పద్మరాగ సమప్రభ అనే నామాలు చెప్తున్నట్లుగా భావించారు. అయితే మనం అద్వైత అర్థములని స్వీకరిస్తాం. ఇక్కడ ఈ లలిత నామార్థాలు మనం తెలుసుకోవాలి అనుకొని తెలుసుకున్నాం తప్ప ఇందులో చెప్పినవన్నీ మీకై మీరెవరు సాధన చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల కుండల్ని యాక్టివేట్ అయ్యి రకరకాల ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి గైడెడ్ గా ఒక తగిన గురువు యొక్క ఆధ్వర్యంలో మాత్రమే కుండల్ని యోగాభ్యాసం చేసినప్పుడు అది సురక్షితం అవుతుంది. సో సాధన దాని గమ్యం ఏంటంటే భగవంతుని చేరుకోవటం. సో ఇదంతా కూడా ఒక ముఖ్య మార్గంగా లలితా సహస్రనామాల యొక్క అద్వైతార్థాలను గురుదేవులు శ్రీ నాగేశ్వర మహర్షి వారు వివరించడం జరిగింది. దానిని యథాతథంగా ప్రపంచానికి అందించాలనే కోరికతో నేను దీన్ని యథాతథంగా పారాయణ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నాకై నేను చెప్పాలి అనే ఉద్దేశం కలగలేదు. కొంతమంది నన్ను మీరు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. భవిష్యత్తులో అది జరగవచ్చు. ప్రస్తుతానికి ఈసారికి మాత్రం పారాయణ ఈ విధంగానే చేయాలనుకున్నాను. ఇలాగే చేస్తాను. అందరూ కూడా చక్కగా ఫోకస్ చేసి విని వాటి అర్థాన్ని గ్రహించండి. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను. మన శివసిద్ధి కుండలిని యోగా, ఈ యోగాభ్యాసాన్ని మేము దాదాపు 30 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. 94లో నేను నేర్చుకోవడం జరిగింది. సాధన చేస్తూ 95లో మాస్టర్ గారి ఒక సెంటర్ పెట్టి అందరికీ అందజేయడానికి ప్రయత్నించడం. క్రమంగా ప్రకృతి దైవము ఇందులో స్వార్థభావాలు ఏమీ లేనందువల్ల కలిసి వచ్చి గురువులు శ్రీ నాగేశ్వర మహర్షి వారు మాకు వారి దయతో మా దగ్గర క్లాసెస్ అన్ని చెబుతూ తన డిస్కోర్సెస్ ఇస్తూ రకరకాల ప్రదేశాల్లో ఈ విద్యా వ్యాప్తికి మేము కృషి చేయటం జరిగింది. ఈ రోజున నేను గమనించింది ఏంటంటే ఇతరత్ర సాధనలు కుండల్ని ఎలివేట్ చేసుకోవటం, తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవటం చేతగాక అది శరీరంలో ఎక్కడో ఒక చోట సాంద్రత పొంది అంటే ఇంటెన్సిఫై అవుతూ అక్కడ వ్యక్తులకు ఇబ్బంది కలిగించడాన్ని సాధకులకు మేము చూస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా దీన్ని విని సాధన చేయొద్దు. ఇందులో మనం జ్ఞానం పొందడం కోసం ముక్తి అనేది ఫైనల్. ముక్తి అంటే కూడా ఆదిపరాశక్తి లేదంటే దైవం రెండు కూడా అవిభాజ్యాలు. నేను అనుకున్నాను కదా, అర్ధనారీశ్వర తత్వంగా ఉంది. సో ఆ ప్రకృతి పురుష కలిసి ఉన్నటువంటి శివ శక్తిలో మనం సంగమం పొందాలి, మనం యునైట్ అవ్వాలి దాంతో. సో దానికోసం ఏ సాధనలు ఎలా చేయాలి అని ఇందులో ఇచ్చారు. దీన్ని మన అద్వైతపరమైన వ్యాఖ్యానంగా మాత్రమే తీసుకోండి, సాధనలోకి వెళ్ళొద్దు. దీంట్లో శివసిద్ధి కుండలిని యోగా అనేది అత్యంత సురక్షితమైన ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలిగిన విధానము. సో ఈ విధానంలో మనకి మాస్టర్స్ ఉంటారు అనేక మంది. ఒకవేళ నేనున్నాను, నా తర్వాత ఏంటి అని మీరు ఎవరు అనుకోకర్లేదు. ఎందుకంటే మన దగ్గర ఎఫిషియెంట్ మాస్టర్స్, యంగ్స్టర్స్ ఉన్నారు. ఇంకా వస్తారు. మీలో కూడా సాధనలోకి వచ్చి మాస్టర్స్ అవుతామన్నాళ్ళు కూడా తయారు కావచ్చు. ఈ విద్యను ప్రపంచవ్యాప్తం చేయాలి అనేది మహాగురువుల ఆకాంక్ష, హయ్యర్ లెవెల్ గురువుల మిషన్. సో అందుకని నేను ఈ ప్రోగ్రామ్ లో ఈ మాటలు చెప్పడానికి సాహసిస్తున్నాను. వారి దయ అనుగ్రహం ఉండబట్టే నా నుండి ఈ మాటలు మీకు వెలువడ్డాయి. అర్థం చేసుకోండి, ఇది నేను నా ప్రచారం కోసం కాదు. నాకు ప్రచారం అక్కర్లేదు, నాకు లైఫ్ లో ఇంకా కావాల్సినవి కూడా ఏమీ లేవు. కానీ మానవ మనుగడ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నదాన్ని గమనించి
నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా బాగుండాలి, ప్యూర్ గా ఉండాలి సొసైటీ అనే ఉద్దేశంతో ఈ విద్యా వ్యాప్తి చేయడానికి మేము కొంతమంది నా సహచరులతో సహా కృషి చేస్తూ ఉన్నాము. దానికి అందరూ సహకరించమని సుఖినో భవంతు. ఈ రోజున ఆది పరాశక్తి అనుగ్రహంతో లలితలో కొన్ని శ్లోకాల అర్థాలు మనం తెలుసుకున్నాము. తిరిగి మనం మరలా రేపు తెలుసుకుందాం. సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. చెప్పండి. వీకెండ్స్ లేవు కదా మనకి, మండే మళ్ళీ. ఓకే, మండే చెప్పు. అద్భుతంగా ఉందమ్మా సెషన్, చాలా బాగుంది. అమ్మవారి దయ తెలుస్తుంది, ఆదిపరాశక్తి అనుగ్రహం తెలుస్తుంది. బాగా వస్తున్నాయమ్మా. అందరూ సాధకుల్లో ఉండే భక్తి తపనని బట్టి వాళ్ళకి ఏదైతే అందాలో ఆ నాలెడ్జెస్ దీని ద్వారా అందుతున్నాయని మా భావన.